అంత గట్టిగా అరుస్తుంది? ఆవిడ అడిగింది చేసినందుకు సంతోషపడాలి కదా. నేను అడిగింది చేసావా? ఏం అడిగాను? డాడీ, నిన్న మీ ఆవిడే కదా అడిగింది. నీ బట్టలు వేసుకోమని దానికి ఇస్తున్నావు. రేపు ఆడంగి వెదవలాగా దాని బట్ట నువ్వేసుకుని తిరుగుతావా ఏంటి? ఆవిడ కోరుకున్నదే చేశాను కదా. ఆవిడ అడిగిందే చేసి చూపించాను కదా. డాడీ, ఆనందపడకుండా ఎందుకు ఇలా అరుస్తుంది? ఏంటండి ఇదంతా? వీడికి పిచ్చి పట్టినట్టుంది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. డాడీ, ఇక్కడ పిచ్చి ఉన్నది నాకు కాదు, అహంకారంతో వెర్రవీగే మనుషులకి పిచ్చుంది. సాటి మనుషుల్ని గౌరవించలేక లోపలే కుళ్ళుకునే మనుషులకి పిచ్చుంది. ముందు ఆ పిచ్చి తగ్గించుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా కనిపించరు. తారక్ సార్, ఏంటిదంతా? దయచేసి లోపలికి రండి, బట్టలు మార్చుకోండి. ఏంటే చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని వెర్రు బాగులు దానిలాగా నాటకాలు ఆడుతున్నావా? వాడిలాంటి తిక్క తిక్క పనులని చేయడానికి సూత్రధారివి నువ్వే కదా. వాడి చేత ఇలాంటి వేషాలన్నీ వేయిస్తున్నది నువ్వే కదా. కాంచన, వాడు చేసే పనులకి నీలవేణిని ఎందుకు నిందిస్తున్నావు? మరి లేకపోతే ఏం చెయ్యాలి నాన్న? అది ఆడించిన ప్రతి ఆట వీడు ఆడుతున్నాడు కదా. దాని అర్థం ఏంటి? అదే వెనుక నుండి ఇదంతా నడిపిస్తున్నట్టుంది. చూసారా డాడీ, ఇది ఈవిడి గారి పెంపకంలో వాళ్ళు తయారైన విధానం. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏ సంబంధం లేని మనుషుల మీద నిందలు వేసేస్తారు. ఏ తప్పు చేయని వాళ్ళ మీద వేలెత్తి చూపిస్తారు. అమాయకుల మీద అబండలు వేసేస్తారు, వాళ్ళకే శిక్షలు విధిస్తారు. ఇలాంటి కుంచుకుపోయిన చెత్త మనస్తత్వాలతో బతుకుతున్నారు.